ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుంది. విద్యాభివృద్ధిలో కూడా సమాజం కీలక భాగస్వామి కావాలి అన్నది మా ప్రధాన ఆకాంక్ష. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సీకే జూనియర్ కాలేజ్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను కీలక భూమిక వహించే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలుపరుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు పాఠశాల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులు మరియు యాజమాన్యము, ముఖ్య అతిథులకు స్వాగతం, సుస్వాగతం. 1944 సంవత్సరంలో పేద, బడుగు, బలహీన వర్గాల ఉన్నతి కోసం ఉచిత విద్యను అందుబాటులో ఉంచాలి అని మంగళగిరి పట్టణంలో శ్రీ చింతక్రింది కనకయ్య గారి అధ్యక్షన పట్టణ ప్రముఖులతో కమిటీగా ఏర్పడి చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలను స్థాపించడం జరిగింది. అది 1972 సంవత్సరంలో సీకే జూనియర్ కాలేజీగా అభివృద్ధి చెందింది. తల్లిదండ్రుల, విద్యార్థుల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ప్రస్తుతం పాఠశాలలో 254 మంది విద్యార్థులకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆ విధంగా ప్రోత్సహిస్తే ముందుకు వాళ్ళు ఎంతవరకు అయినా కానీ చదువులో నిష్ఠితులు అవుతారనేది నా అభిప్రాయం. పూర్వకాలంలో చదువులతో పాటు ఆటలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయి ఎక్కడికక్కడ స్కూళ్ళన్నీ కూడా కుదించిపోయి ఒక రూములో 2 రూములోనే క్లాసులు జరుగుతున్నాయి. మనకు అలాంటి కాదు, చుట్టూ గ్రౌండ్ ఉంది, ఆడుకోవచ్చు. క్లాసులు లేనప్పుడు చక్కగా చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకోవచ్చు. నిశ్చితులైనటువంటి టీచర్స్ ఉన్నారు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు, చదువు విషయంలో ఎలాంటి రాజీ పడరు. అట్లాగే పిల్లలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను, విరమిస్తున్నాను. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం భావితరాలుగా వాళ్ళు అన్ని రంగాలలో రాణించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు మన సీకే జూనియర్ అండ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భావితరాలకి మంచి బాట వేసిన విద్యావేత్త, వ్యాపారవేత్త, మంగళగిరి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడుగా నిలిచిపోయే వ్యక్తి చింతకింది కనకయ్య గారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కానీ ఈ ప్రాంతాలలో, గ్రామాలలో పేద వర్గాలు చదువుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు లేని సమయంలోనే ఉన్నత మనస్సుతో ఆ రోజు ఈ పాఠశాలను ఏర్పాటు చేయటం, తర్వాత అత్యంత పేద వర్గాలు, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బ్రతికే ఈ మంగళగిరి ప్రాంతంలో పోతారు, క్రైస్తవ సోదరులు చర్చికి పోతారు, ముస్లిం సోదరులు మసీదుకు పోతారు. కానీ ఈ ముగ్గురు కలిసి వెళ్ళే ఏకైక ప్లేస్ పాఠశాల. ఇక్కడ ఏ మతాలకి, ఏ కులాలకి భేదభావాలు అన్నదమ్ములాగా, మంచి స్నేహితులాగా ఉన్నత చదువుకోవడానికి ఈ పాఠశాల వేదిక అనే విషయం చదువుకోవడం మనందరికీ తెలుసు. సీకే స్కూల్ ఏ విధంగా దినదిన ప్రవర్తన చెందిందో మీరందరికీ తెలుసు. ఆడపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే తల్లిదండ్రులు అభద్రతా భావాన్ని దృష్టిలో పెట్టుకొని గర్ల్స్ హై స్కూల్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులు, పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా, మరి కుల మతాలకు అతీతంగా మన ప్రీతమ యువ నాయకుడు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈరోజు చింతకింది కనకయ్య గారు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడ విద్యాలయాలు లేవు,
పై చదువులు చదువుకోవడానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఈ యొక్క సిందికింది కనకయ్య హై స్కూల్ అనే ఒక హై స్కూల్ని స్థాపించడం జరిగింది. మరి నా ముందు మాట్లాడిన పెద్దలు మరి అనేక విషయాలు చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఈనాటి విద్యార్థులందరూ కూడా ఈ రోజుల్లో వస్తున్నటువంటి కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా మరి ఎప్పటికప్పుడు ఈ యొక్క దేశంలో వస్తున్నటువంటి మార్పుల్ని, టెక్నాలజీని మరి అందిపుచ్చుకొని విద్యార్థులకి వారికి అన్ని విధాల విద్యని నేర్పించి ఆ విద్య ద్వారా అనేక ఉన్నతమైన పదవులు అధిరోహించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో విద్యార్థులందరూ కూడా మరి తమ విద్యని చక్కగా అభ్యసించి రాబోయే రోజుల్లో మరి మీ యొక్క ఉన్నతమైన చదువులు, మీ యొక్క ఆలోచన తీరుగా వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మీరందరూ కూడా విద్యను అభ్యసించి ఆ విద్య ద్వారా అనేక రకాలైనటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళవచ్చు. ఉద్యోగాలే కాదు, మరి ఇందులో కూడా మరి అనేక రకాలైనటువంటి మరి ఉన్నతమైన చదువుల్లో మరి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే ఏర్పాటు చేసినటువంటి గురువులకి, అలాగే మేనేజ్మెంట్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఏదైతే మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వారు ఒక నిర్ణయాలు తీసుకున్నారో, దీనికంటే గతంలో మేము చదువుకునేప్పుడు కూడా మేమంతా ఇక్కడే చదువుకున్నాం. సీకే హై స్కూల్లో దాదాపు 1200-1300 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. ఆ రోజున దాదాపు 24 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్కి 40 నుంచి 50 మంది స్టూడెంట్స్ ఆ రోజున మేము చదువుకునేవాళ్ళం. చాలా కోలాహలంగా ఉండేది. రాను అవన్నీ మరుగున పడిపోయి ఈ రోజున ఇందాక హెచ్ఎం గారు చెప్తా ఉన్నారు, 250 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. అంటే ఈ పోటీతత్వానికి రకరకాల ప్రైవేట్ యాజమాన్యాలు వచ్చేసి ఇలాంటి మంచి స్కూల్స్ అన్నీ కూడా ఆదరణ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఈ రోజున మన రాష్ట్ర మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు, అంటే ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నారో, ఆయన వినూత్నమైన ఆలోచనతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 4500 హై స్కూల్స్ కానీ మనం ఒక ఐకానిక్గా మనం చేయించాలి. స్టూడెంట్స్ని పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఒక ఉన్నత విద్య మనం దీంట్లో అందించాలి అనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోని నిర్ణయం తీసుకొని ఇలాంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, అంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతూ ఉంటాయి, అలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజున జరిపించే విధంగా సంకల్పించడం నిజంగా వారికి మనందరి తరఫున ప్రత్యేక థ్యాంక్స్ చెప్తూ, టీచర్ మీటింగ్ అనేది రాష్ట్రంలో ప్రప్రథమంగా జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ స్కూల్ మీద ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు పేరెంట్స్ ఉపయోగించుకొని ఇక్కడున్న మీ విద్యార్థులకి, అలాగే ఏవైనా సమస్యలు ఉన్నాయి విద్యలో కానీ సౌకర్యాల పరంగా కానీ ఇంకా ఏమైనా మెరుగుపరచాల్సినవి ఏమైనా ఉంటే కనుక ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే టీచర్స్తో కలిపి కూర్చొని మాట్లాడండి. అట్లాగే రిప్రజెంటేషన్స్ కూడా టీచర్స్ తీసుకుంటారు ఇక్కడ, మీకు ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉన్నా కానీ. అలాగే ఈ నెక్స్ట్ టీచర్స్ చెప్పారు 100% ఉత్తీర్ణత సాధిస్తామని. మీరు టీచర్సు, పేరెంట్స్, స్టూడెంట్స్ ముగ్గురు కలిసికట్టుగా పనిచేసి ఈ 100% రిజల్ట్స్ని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం.